యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 1వ వచనం. మనము అన్ని విషయాలలో దేవునికి ప్రధానమైన స్థానం ఇవ్వడం వల్ల, ఆయన సంకల్పానికి అనుగుణంగా జీవించడం వల్ల కలిగే ప్రతిఫలమే నిజమైన ఆనందం. దేవుని సంకల్పానికి అనుగుణంగా జీవించలేక దేవుని నుండి కలిగే ఈ నిజమైన ఆనందమును అనేక మంది అనుభవించలేకపోవచ్చు ఉన్నారు. ఇశ్రాయేలీల చరిత్రలో అధిక భాగం వారి పాపం, విచారకరమైన స్థితి కూడా ఇదే. దేవునికి తన ప్రజలను దీవించడం ఎంతో ఇష్టం. వారు తన మాట వినకపోతే ఆయన అలా దీవించడం న్యాయం కాదు. తన ప్రజలు తనకు విధేయులైతే వారికి ఇస్తానని దేవుడు మాట ఇచ్చిన దీవెనలన్నీ కూడా ఇస్తాడు. దేవుడు అలా చేసేందుకు ఎల్లప్పుడూ ఆతురపడుచు ఉంటాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ సంకల్పానికి మేము అనుగుణంగా జీవిస్తూ నీ నుండి కలిగే నిజమైనటువంటి బలాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ జీవించినట్లుగా ఈ దినాన మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని యేసు ప్రశస్త నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.